ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ సెకండ్ హాఫ్. చాలా గొప్పగా ఉందని. కానీ నా వరకు నాకు తెలిసినంత వరకు ఫస్ట్ హాఫ్లో రాసిన కథే సెకండ్ హాఫ్ని అంత ఇంపాక్ట్ఫుల్ చేస్తుంది అనేది కథకుడిగా నా నమ్మకం. సో సెకండ్ హాఫ్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ సెట్ పీస్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ కాబట్టి అంత ఇంపాక్ట్ సెకండ్ హాఫ్లో కలుగుతుంది. జనరల్గా మనం అంటుంటాం కదా, సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అని ఏదో అంటుంటారు కదా, సెకండ్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్లో కథ లేదు అని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు వచ్చేటువంటి రిమార్క్ కదా. సో ఐ థింక్ ఇప్పుడు సెకండ్ హాఫ్ బాగుంది అని అంటే దానికి కారణం ఫస్ట్ హాఫ్లో ఉన్న అన్ని డీటెయిల్స్ అంత కథ. సో అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నందుకు దాన్ని అర్థం చేసుకుని సెకండ్ హాఫ్లో దాన్ని మళ్ళీ రిలేట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్లీ అబ్సల్యూట్లీ వచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడు ఇదే మొదటి షో కదా, అందులో మోస్ట్ ఆఫ్ ఇది మన మీడియా షో. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియలీ వెయిటింగ్. ఇంకా లెట్ us wait till the evening and let's see. I believe Telugu audience will definitely celebrate this film. నాకు ఎందుకో చాలా గట్టి నమ్మకం ఉంది. అండ్ సాయంత్రం దాకా చూసాను నేను. ఇప్పుడే మొదటి ఆట. సో మొదటి ఆట అందరూ నేనే, అందరికీ తండ్రిని నేనే, తాతని నేనే. Thank you so much. Okay guys, so it was a wonderful experience. This is my first Telugu film that I've done, and yes, working with Venkatesh Mahagaru in Rao Bahadur was a great experience. Like, he taught me a lot of things in this film, and yes, being an actor, I'm feeling so proud to be a part of this wonderful and portraying a character named Renuka. And I would like to thank Mahesh Babu Garu and Namrata Garu for this opportunity, and also to the producers Tinda Gopalakrishna Reddy Garu, Anurag Reddy Garu and Sharat Chandra for inviting me to TFI. And guys, did you like the film? Yes ma'am. Yeah? Did you expect this response? I think that this is my first thing, like people love the character, and I'm so happy that for accepting this character and staying with me. I hope this film will stay with you forever, even after you leave the theatre. The story. Okay, thank you so much. See, ఈ మూవీతో నేను 5 years గా ట్రావెల్ చేశాను. సో ఐఎమ్ ద వన్ పర్సన్ హూ నోస్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద మూవీ, అండ్ స్టిల్ ఎవ్రీ మూమెంట్ వాజ్ అ వండర్, and I really love it. And మొత్తం హ్యాపీగా, like even kids were liking it and laughing yesterday's shows and all. So please come and watch. It's a brilliant film. Costumes and No, I'm a director. I was part of the team before. Okay. Yeah. I'm not costumes. okay, so ఏంటి ఓవరాల్ అంటే రెస్పాన్సెస్ చూసిన తర్వాత హౌ ఇస్ యువర్ ఫీలింగ్? The responses are great. I don't know what to feel. Like it's amazing. Like I mean, ilanti oka cinema, magical realism and all those new feel on a cinema chala raadame rare. So when it's there, let's all enjoy it, no? ఏం చెప్తారన్న యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఇప్పుడు సినిమా మంచి రెస్పాన్స్ వస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ రెస్పాన్స్? ఎక్స్పెక్ట్ చేస్తారు? యా డెఫినెట్లీ. అంటే సినిమా స్క్రిప్ట్ ఇన్న రోజు నుంచి సినిమా ఈరోజు బయటకు వచ్చేదాకా మొత్తం ప్రాసెస్లో ఉండే కాబట్టి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము అనుకోని చోట్ల కూడా చాలా బ్రిలియంట్ రెస్పాన్స్ వస్తుంది, మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. సో వెరీ వెరీ హ్యాపీ, లుకింగ్ టు స్కోర్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్ ఈరోజు అంతా. ఇంకా దిస్ స్టిల్ ఫస్ట్ డే కదా, మీరు ప్రొడ్యూసర్ కాబట్టి పార్ట్ ఉండే ఛాన్స్ ఉందన్న మళ్ళీ? దేని ఉండేది? పార్ట్ 2 లేదు. మీరు సినిమా చూసిరా? చూడలే మీరు. ఈ సినిమా చూస్తే ఇది ఒకటే పార్ట్ సినిమా. సో దెర్ ఇస్ నో పార్ట్ 2. అంటే ఇంకోటి ఏంటంటే 5 years కష్టం, ఇది 5 years కష్టం. అంటే మీరు సినిమా చూస్తుంటే ఆ డీటెయిలింగ్, ఒక్కొక్క ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ 24 క్రాఫ్ట్స్ డ్యూటీ ఎక్కినాయి. మీరు చూస్తే మీరు ఇది కరెక్ట్గా లేదు. విఎఫ్ఎక్స్ నుంచి మొదలెట్టుకుని కాస్ట్యూమ్ నుంచి, ఆర్ట్ నుంచి, పర్ఫార్మెన్సెస్ నుంచి, కాస్టింగ్ నుంచి, డైలాగ్స్, లొకేషన్స్, ఏది వేలు ఎత్తి చూపించట్లేదు. సో దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ ప్లానింగ్ అండ్ హార్డ్ వర్క్ కదా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వెన్ యూ ప్లాన్ సంథింగ్ రియలీ వెల్, దట్ వర్క్ విల్ బి వెరీ క్లీన్. అదే ఈ సినిమా. అది చాలా బ్రిలియంట్ రెస్పాన్స్ ఉంది. అంటే మనం ఒక వరల్డ్లోకి ట్రాన్స్పోర్ట్ అయిపోయామని చెప్తున్నారు. అంటే నాకు నిన్న నైట్ షోస్ నుంచి కానీ ఇప్పటికి కానీ నేను వింటున్నది ఏంటి ప్యాటర్న్స్గా చెప్పాలి అంటే ఎర్లీ సిగ్నల్స్. సినిమా అయ్యాక కూడా ఒక 2-3 గంటలు ఆలోచిస్తున్నాం సినిమా గురించి. నేను 2 years తర్వాతే మాట్లాడా. దే ఆర్ సేయింగ్ నేను ఇంకా ఆలోచిస్తున్నా, అది ఎట్లా కదా, ఇది ఇట్లా కదా.
ఫస్ట్ హాఫ్లో అదేదో నేను ఎలా అనుకున్నా కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో దేస్ అ లాట్ ఆఫ్ థాట్స్ థింకింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మహా కూడా మాకు అంటే ఏదో చూసినామా 2 జోకులు వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా సమ్ థింగ్స్ మేక్ యూ థింక్ ఆర్ ఆ ఇంపాక్ట్ ఉంది. సో వీఆర్ రియలీ బిలీవింగ్ దట్ లాంగ్ స్టాండింగ్ ఇంపాక్ట్ ఉండే సినిమాలు ఎప్పుడు దిల్ ప్లే అవుట్ డిఫరెంట్లీ, రైట్? సో బట్ థ్యాంక్ఫుల్లీ మాకు చాలా మంచి డ్రామా అని చెప్పి ఆడియన్స్ ప్రిపేర్ చేశారు. యా అంటే ఈ డ్రామా కాదు, ఇప్పుడు మీరు ఒక యాక్షన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, డబడబడ ఏదో అయిపోతుంది అనుకుంటే మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ఇది ఒక డ్రామా ఫిల్మ్ ఫస్ట్ లాస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ ఐ థింక్ మేము ఒక జానర్ పికప్ చేసుకుని వి స్టక్ టు దట్. అంటే దేర్ విల్ అంటే ఆడియన్స్ ఎప్పుడైనా అడిగితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది అని అలా కంపారిజన్ చెప్తారు. ఈవెన్ యా అంటే దాని ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మీ బాడీ బాగుండాలంటే మీరు రోజు పొద్దున్నే జిమ్కి వెళ్ళాలి. పొద్దున్నే జిమ్కి వెళ్తుంటే మీకు చాలా చిరాగ్గా ఉంటుంది, కానీ దానివల్లే బాడీ వస్తుంది. సో ఇన్ ఫిల్మ్స్ లైక్ దిస్ ఎస్పెషలీ వెన్ యూఆర్ సెయింగ్ క్లైమాక్స్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఆ సెకండ్ హాఫ్ అంత బాగుండడానికి కారణం ఫస్ట్ హాఫ్లో మీకు ఇచ్చిన ట్రైనింగ్. మీరు ఎగ్జామ్ బాగా రాశారు అంటున్నారు, ఎందుకు అంటే మీరు ఇంట్లో బాగా చదువుకున్నారు. సో ద ప్రిపరేషన్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ఇది. సో ఫస్ట్ హాఫ్ ద డిజైన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ బ్యూటిఫుల్గా క్యారెక్టర్స్ అన్నింటినీ సెటప్ చేసుకున్నారు. అందుకు మీకు సెకండ్ హాఫ్లో రేస్ కొట్టింది సినిమా. అంత బాగుంది, అంత ఇంపాక్ట్, అంత హై ఇంపాక్ట్ వచ్చింది. సో ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ మాకు వచ్చే కొన్ని రిపోర్ట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చిందని కూడా అంటున్నారు. సో ఇట్స్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థింగ్స్. అదే మేము ఒకటి స్టేట్మెంట్ చేశాం కదా, ఒక ఆడిటోరియంలో 500 మందో 1000 మందో ఈ సినిమా చూస్తే 1000 మంది 1000 డిఫరెంట్ థింగ్స్ తీసుకెళ్తారు. సో ఐ థింక్ అది జరుగుతోంది. నేను అవి మల్టిపుల్ థింగ్స్ వింటున్నా, బట్ వీ విల్ నో మోర్. ఐ థింక్ యూ గైస్ విల్ ఆల్సో గివ్ అస్ మోర్ ఫీడ్బ్యాక్. అండ్ పబ్లిక్ అయితే అవుట్ రైట్ హ్యాపీ ఉన్నారు, విచ్ ఇస్ వాట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.